నమస్తే తెలంగాణ పేపర్ మన మోడీ గారు చేసిన ఘనకార్యం చూడు. ఆల్ టైమ్ కనిష్టానికి దేశీయ కరెన్సీ డాలర్తో పోల్చితే చారిత్రక స్థాయికి పతనం. ఇంట్రాడే నష్టం నుంచి కోలుకొని చివరకు 89.96 వద్ద ముగింపు. ఒక్క డాలర్ ఇస్తే మనం 90 రూపాయలు తిరిగి ఇవ్వాలి అమెరికాలకు. డాలర్ తోటే మన కరెన్సీని పోల్చుకుంటాం కాబట్టి ఇప్పుడు భారత్ వెలిగిపోతుందా తరిగిపోతుందా చూసుకోరు. 90 రూపాయల పతనానికి వచ్చింది. అదే బక్కపల్చని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 56 రూపాయలు 60 రూపాయల దగ్గర ఉన్న డాలర్ విలువ ఇప్పుడు ఏకంగా 90 రూపాయలకు పడిపోయింది. దేశం కోసం ధర్మం కోసం ఏమన్నా అంటే ఇదే దేశం కోసం ధర్మం కోసం. మరి ఎవరి కోసం పెంచుకుంటూ పోతాండి ఇది? రూపాయి విలువ పూర్తిగా పడిపోయింది. రూపాయికి ప్రపంచంలో రూపాయికి స్థానమే లేకుండా పోయింది. నేను చూసినప్పుడు 5 పైసలు కూడా చెల్లేది. 1990-92లో 5 పైసలకు కూడా విలువ ఉండేటి. 10 పైసలు కూడా చూసినాం, 20 పైసలు కూడా చూసినాం. చారానా ఆటానా రూపాయి 5 పైసల నుండి చూసినాను నేనైతే. ఇక అనా పైసలు అంటే అది ఇక మన నాయనల కాలం, అది వేరు. ఇప్పుడు ఆఖరికి ఆటానా కూడా జిల్లం కాడికి వచ్చింది. ఇప్పుడు మనం పెట్రోల్ పోసుకుంటే వాడు 75.50 అని కొడతారు. 50 పైసలు తిరిగి ఇవ్వాలి కదా, ఇయ్యాడు. మరి విలువ లేదు కాబట్టి అది అందుబాటులో లేదు. ఇక రూపాయి రోజు రోజుకి క్షీణించుకుంటా పోతుందంటే ఇక్కడ మన మోడీ గారి పనితనం, రూపాయి విలువను పెంచే పనితనం ఏ పాటి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి.